తెలిసిందా? ఆయన యొక్క కర్తవ్యం ఏంటో ఎవరికి తెలియదు. బ్రహ్మ అంటారు, బ్రహ్మయ్య తాత అంటారు, కానీ కర్తవ్యం తెలియదు. विराट रूप बनाया है तो प्रजापिता ब्रह्मा को भी उड़ा दिया. विराट स्वरूप तैयार చేసే దాంట్లో బ్రహ్మ లేనే లేడు, ప్రజాపిత బ్రహ్మ లేడు, బ్రాహ్మణుడు లేడు. బాప్ और ब्राह्मणों को यथार्थ रीति जानते हैं. ఎందుకంటే ఆ రెండు విషయాలు తెలియవు అనమాట యథార్థంగా, అందుకని చూపించలేకపోయారు. उनको कहते भी है आदिदेव. మళ్ళీ ఆయన ఆదిదేవుడు అంటారు. బాప్ समझाते हैं मैं इस झाड़ का चैतन्य बीज हूँ. నేను మాత్రం ఈ వృక్షానికి చైతన్య స్వరూపము అంటున్నాను. ఏ ఉల్టా జాడ హైనా, ఇది తల్లకిందులైన వృక్షం కదా. బాప్ जो सत्य है, चैतन्य है, ज्ञान का सागर है, उनकी ही महिमा की जाती है. ఆయన్నే మహిమ చేయడం జరుగుతుంది. ఎందుకు? సత్యము, చైతన్యము, జ్ఞాన సాగర్. అందుకే భగవంతుని శివుడిని ఏమంటారు? సచ్చిదానంద స్వరూపుడు అంటే దానికి మనకు అర్థం లేదు. సచ్చిదానంద స్వరూపుడు అన్నాం, కానీ సత్యము, చైతన్యము, జ్ఞాన సాగరుడు అని చెప్తున్నాడు. ఉనికి మహిమకి ఆయనది అసలు మహిమ అంతా. ఆత్మ నామోతో చల్విలా సకే. చెప్పండి, మీరు శరీరంలో ఆత్మ లేదనుకో మీరు నడుస్తారా? చెప్పండి, శరీరంలో ఆత్మ లేదు నడుస్తారా? మరి అది తెలిసి కూడా ఎందుకు అహంకారం మనకి? నేను నేను అనే అహంకారం ఎందుకు మనకి? देहभ्रांति లేదు, ఏ భ్రాంతి లేదు, బాగా అలవాటైంది. ఆత్మ నా హోతో చల్ भी ना सके. गर्भ में भी 5-6 मास के बाद ఆత్మ ప్రవేశ करती है. తల్లి గర్భంలో 5-6 నెలలు శిశువు పెరిగిన తర్వాత, అన్ని అవయవాలు ఏర్పడిన తర్వాత అప్పుడు ఆత్మ వచ్చి ప్రవేశిస్తుంది. వెంటనే ప్రవేశించుతారు. అందుకోసం బాబా ఏమంటాడు? మీరు ఎక్కడ జన్మ తీసుకోబోతారో మీరు చనిపోకముందే ఫిక్స్ అయిపోతుంది. ఆ తల్లి గర్భం ఫిక్స్ అయిపోతుంది. అంటే మీ యొక్క లక్షణాలను బట్టి, అవతల వాళ్ళకి మీతో ఉన్న ఖాతాలను బట్టి అక్కడ వెళ్ళి జన్మ తీసుకోవడం ఫిక్స్ అయిపోతుంది. శరీరం అన్ని అవయవాలు తయారైన దానికి లిమిట్ ఎంత పెట్టాడు బాబా? 5-6 నెలలు, 5 లేక 6 నెలలు అని చెప్పాడు బాబా. కానీ ఆ తర్వాత 3-4 నెలలకే ఆ గర్భజయంలో పడి కుయ్యి 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 అంటే అప్పుడు ఓష వస్తుంది కదా శరీరంలో, అప్పుడు పనిచేస్తుంది బుద్ధి, పనిచేసి ఏడుస్తుంది అనమాట, పశ్చాత్తాపడుతుంది ఆత్మ. ఇక కలియుగంలో యహీ డ్రామా బనా హువా. ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయింది. మీరు ఏమైనా చేసుకోండి. ఏ డాక్టర్ కూడా కరెక్ట్గా చెప్పలేదు. చెప్తాడా? ఆత్మ ఎప్పుడు ప్రవేశించింది అని చెప్పలేదు. ఉన్నదని తెలిసినా తెలియకపోయినా ఉందని కొంతమంది ఒప్పుకుంటారు కదా. కానీ ఎప్పుడు ప్రవేశించింది, ఎప్పుడు బయటికి వెళ్తుంది? ఇప్పుడు మన శరీరంలో చనిపోయినప్పుడు ఆత్మ ఎప్పుడు బయటికి వెళ్తుంది? ఈ 2 విషయాలు ఏ డాక్టర్లు, ఏ సైంటిస్టులు చెప్పలేదు. చెప్పగలుగుతారా? చెప్పరు. మరి మీ ఇంట్లో 2 డాక్టర్లు ఉన్నారు కనుక్కో. మీరు ఆత్మ నికల్ జాతి అయినా తో ఖలాస్, ఆత్మ వెళ్ళిపోయిందంటే అయిపోయింది. శరీరం సేవ. ఆత్మ అవినాశి, దానికి చావు లేదు, ఆత్మకు చావు లేదు. వహ్ పాట బజాతి హై, అది పాత్ర నటించాల్సిందే. బాబా అగర్ రియలైజ్ కరాతే, ఈ విషయాలన్నీ మనకు గ్రహించేలాగా బాబా చెప్తాడు, పాఠం చెప్తాడు అనమాట. మీరు ఇలాగా చక్రం అంతా ఏమనుకుంటున్నారు? మనకు రియలైజేషనే. ఈ స్వదర్శన చక్రము, కాలచక్రము, ఆత్మల చక్రము, ఇది జ్ఞానం ఎవరిది? మన గురించే కదా. ఎవరి గురించి? మన గురించి. మన చరిత్ర ఇంత అందంగా ఉంటే మనం ఎక్కడెక్కడో పోతున్నాం ఎందుకు? చెప్పండి. మనం ఎలా తిరుగుతూ వచ్చామో అనే విషయం మనం అర్థం కావాలి. అందుకే రియలైజ్ చేయిస్తారు. మీకు తెలియదు కదా, మర్చిపోయారు. చూడండి, మీరు ఎక్కడ దేవతలుగా ఉండేవారు, ఎంత సుఖంగా ఉండేవారు, మన తిరిగి ఎట్లా అయిపోయారు, మధ్యలో భక్తిలో వచ్చారు, ఎంతకాలం నానా తంటాలు పడి భక్తి చేశారు. ఇప్పుడు నేను వచ్చాను, నన్ను తెలుసుకోండి అని సంగమయుగంలో 2 టైం అయిపోయిందని 2-3 చూపించేస్తున్నాడు. దాంట్లో ఆ గడియారం ఎందుకు? సంగమయుగానికి సంగమయుగం చాలా షార్ట్ పీరియడ్. ఇంకొక 5 నిమిషాలు అయితే 12 గంటలు అయిపోద్ది అనమాట. టైం అయిపోయింది. 1 డే ఇట్లా తిరిగి 1 డే అయిపోతుంది గడియారం. కానీ దీన్ని అయితే ఎవరు ఆపలేదు. ఆ గడియారాన్ని అయితే ఆపుతారు కానీ మీరు. फिर आत्मा निकल जाती है तो क्लास आत्मा अविनाशी है और पाठ बजाती है. ये बाप आकर रियलाइज कराते आत्मा इतनी छोटी बिंदी है. आत्मा ఎంత చిన్న బిందువు
उसमें अविनाशी पाठ भरा हुआ है అందులోనే చాలా శాశ్వతమైన పాట నిండి ఉంది అంటున్నాడు బాబా. పరంపితావే ఆత్మయే. భగవంతుడు కూడా ఆత్మనే, మనం కూడా ఆత్మనే. కాకపోతే ఆయనకి మనకు తేడా ఏంటి? ఆయన సుప్రీం, ఉంచైతే ఉంచు. ఆయన ఉండే స్థానము ఉన్నతమే, ఆయన లక్షణాలు ఉన్నతమే, ఆయన యొక్క కర్తవ్యము ఉన్నతమే. ప్రతిదీ ఉంచైతే ఉంచు, ఉంచైతే ఉంచు. మన సుప్రీం, పరం. ఆయనతో ఎవరు పోటీ పడడానికి లేదు. ఈవెన్ బ్రహ్మబాబాతోనే పోటీ పడేది లేనప్పుడు ఆయనతో ఎక్కడ పడతారు మీరంతా? బ్రహ్మబాబాతోనే మీరు పోటీ పడలేదు. అందుకే బాబా బ్రహ్మబాబాను గుర్తు చేయమని చెప్పడం లేదు, కానీ ఆయన చేసే కర్తవ్యాన్ని మీరు చూసి నేర్చుకోండి అంటున్నాడు. ఉनको జ్ఞాన్ కా సాగర్ కహా గయా. సాగరుడే. సముద్రంతో ఎవరైనా కాంపిటీషన్ పడతారా? నదితో పడితే పడవచ్చు కాదు, కానీ సముద్రంతో పడదు. వహి ఆత్మక రియలైజేషన్ కరాది. అందుకే ఆయనే మనకు ఆత్మజ్ఞానాన్ని తిరిగి గ్రహించేలా చేస్తారు. ఓ తో సిర్ఫ్ కైతే పరమాత్మ సర్వశక్తివాన్ హజారో సూర్యసే తేజమై. బయట వాళ్ళు ఏమంటారు? భగవంతుడు సర్వశక్తివంతుడు, ఎలాగా 1000 సూర్యుల కంటే కూడా కాంతివంతం గలవాడు, తేజస్సు గలవాడు అంటారు. పరంతు సమస్తే కూర్చుని ఏ విధంగా తేజస్సు అర్థం చేసుకో. జ్ఞానమే ఆయన యొక్క ప్రకాశం. జ్ఞానం అంటే ఏంటి? ప్రకాశం. అంత తేజస్సు. జ్ఞానం ఎవరిలో ఉంటుందో వాళ్ళలో తప్పకుండా తేజస్సు. वो तो सिर्फ कह देते परमात्मा सर्वशक्तिवान. बाप कहते ये सब भक्ति मार्ग में वर्णन किया हुआ. కేవలం భక్తి మార్గంలో ఆయన గొప్పతనాన్ని వర్ణించారు అంతే, కానీ ఆవిడ శాస్త్రం లిఖ్ దియారు. వాళ్ళకి గుర్తుంది కదా కొంతమంది. ఎవరు రాశారనుకున్నారు ఈ శాస్త్రాలు అన్నీ కూడా? ఎవరు రాశారు? బాబా పిల్లలు. ఈ జ్ఞానం కొంచెం కొంచెం గుర్తుంటుంది కదా. ద్వాపరయుగం రాగానే భక్తి సంస్కారం ఈ మధ్య అవుతుంది. బ్రహ్మబాబా ఎవరు? బ్రహ్మబాబా ద్వాపరయుగంలో ఎవరు? మీరు మాట్లాడండి, మీరు చెప్పండి. నేను అడిగాను, మనం అడగని సమాధానం ఎందుకు చెప్తాము? చెప్పు. కొత్త వాళ్ళని అడుగుతాం. రాజా విక్రమాదిత్యుడై ఆయన ఫస్ట్ భక్తి ప్రారంభించారు. జ్ఞానంలోనూ ఆది ఆయననే, అందుకే ఆదిదేవ్ అంటారు. ఆయన జ్ఞానంలో నారాయణుడు ఆయననే, కృష్ణుడే నారాయణుడు. తర్వాత ద్వాపరయుగంలో కూడా ఆయనే బ్రహ్మబాబాని రాజా విక్రమాదిత్యుడు. మీకు విక్రమాదిత్యుడు కదా తెలుసో లేదో, కానీ చాలా శక్తివంతుడు. ద్వాపర యుగంలో కూడా విక్రమాదిత్యుడు చాలా శక్తివంతుడు. ఆయన సింహాసనం ఎవరి కళ్ళ కనపడదు, కానీ ఎవరు కూర్చోలేదు. కూర్చోవడం మాట వదిలిపెట్టు, అసలు అందరికీ కూడా కనపడదు. ఆ యొక్క శక్తి ఉన్నవాడు, ఆయనతో సమానమైన శక్తి ఉన్న వాళ్ళకే అది కనిపిస్తుంది. దాని మీదే వాళ్ళు కూర్చోవడానికి యోగ్యత. అంటే ఏంటి? ఆ ద్వాపరయుగంలో కూడా రాజ్యసింహాసనం ఆషామాషి కాదు, గుర్తుపెట్టుకో. భక్తి మార్గంలో अर्जुन को साक्षात्कार हुआ तो कहा मैं इतना तेज सहन नहीं कर सकता. భగవంతుడి సాక్షాత్కారం అయితే నేను ఇంత తేజస్సును భరించలేను అన్నాడని రాసుకున్నారు మీరు. वह बात मनुष्यों की बुद्धि में बैठी है. అదే మాట మీ బుద్ధిలో కూర్చుని భగవంతుడు చాలా 1000 సూర్యుడినే ఒక సూర్యుడిని మనం చూడలేము కళ్ళతోటి. మరి 1000 సూర్యుడు అంటే ఆయన ఈ కళ్ళతో చూడగలుగుతామా? అంటే అంత గొప్పవాడైన తండ్రిని బుద్ధితో గ్రహించుకోవాలి, ఈ కళ్ళతో కాదు చూడవలసింది. तो इतना तेजोमय किसके अंदर प्रवेश करे तो पट जाए. ఇంత తేజస్సు గలవాడు ఎవరిలోనన్నా ఎంటర్ అయితే వాళ్ళు అయిపోతారు, ఉంటారా అంటున్నాడు. జ్ఞానంతో నహి है ना, పాపం మీకు జ్ఞానం లేదు. तो समझते हैं परमात्मा तो हजारों सूर्य से तेज है. हमको उनका साक्षात्कार चाहिए. అలాంటి భగవంతుడి సాక్షాత్కారం కావాలని కోరుకుంటారంట భక్తులు. భక్తికి భావన బయటికి హుయి. భక్తిలో భావన ఉంది కదా, భగవంతుడిని చూడాలి అనేసి దర్శించుకోవాలి అని కోరిక ఉంది భక్తిలో రాగానే. ఎందుకంటే ఈ జన్మల 21 జన్మలు భగవంతుడితో సంబంధం లేకుండా అయిపోయాం కదా. మళ్ళీ కొంచెం ఈ వికారాల ప్రభావం కొంచెం తగిలేసరికి ఆయన గుర్తొస్తాడు, కానీ ఆయన ఫలానా తెలియదు. ఆయన దర్శించుకోవాలి అని తపన పడుతుంది ఆత్మ. शुरू में तुम्हारे पास भी ऐसे बहुत साक्षात्कार करते थे.
ఈ యజ్ఞంలో వచ్చినప్పుడు మొదట్లో అందరూ సాక్షాత్కారాలు చేసుకునేవారు చాలా మంది. ఇప్పటికీ కూడా బాబా ఏ ఆత్మకి ఏ విధంగా నమ్మకం కలిగించాలి, ఏ విధంగా జ్ఞానం అర్థం చేయించాలి అనేది ఎవరు చేస్తున్నారు? ఈ పని అంతా బాబా చేస్తున్నారు. మనం నిమిత్తం అవుతాం, ఎవరికో కోర్సు ఇస్తాం, అది చెప్తాం, ఇది చెప్తాం, ప్రదర్శనకి చెప్తాము. అంత మాత్రాన వాళ్ళు జ్ఞానంలో వచ్చారనుకో, బాబానే వాళ్ళకు ఫీడ్బ్యాక్ చేస్తారు. మీరేమన్నా మీ భాషలో చెప్పాలంటే బాబానే చెప్తారు కదా. కాకపోతే ఎవరన్నా ఈ ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగించుకుంటాడు అనమాట. ये तो ड्रामा बना हुआ है, मुझे इतनी गालियां देते हैं, ఇలా తయారు చేశారు, మీరు నన్ను ఇంత తిట్టారు, ధర్మజ్ఞానం జరిగింది, ఫిర్ मैं क्या करता हूँ, నేనేం చేయాలి మరి చెప్పండి అంటున్నాడు బాబు. గుసారా అతనైకే నాకు కోపం వస్తుందా? మీరు ఇలా ఇలా పాల్తూ పనులన్నీ చేశారని నేను ఏమైనా కోపడుతున్నానా మిమ్మల్ని? సమస్తాము డ్రామా అనుసార్ ये सब భక్తి మార్గమే ఫసే హుయే హే. డ్రామా ప్రకారంగానే వీళ్ళంతా భక్తి మార్గంలో చిక్కుపోయారు అనుకుంటాను అంటున్నాడు. नाराज होने की बात नहीं, కోపగించే పని లేదు ఇక్కడ. డ్రామా ఐసా బనా హువా హై, డ్రామానే అలా తయారై ప్యార్ సే సమझानी देनी होती. ప్రేమతో చెప్తాను, అర్థం చేసుకుంటే వస్తారు, అర్థం చేసుకుంటే రాలేదు. ड्रामा में हर एक को पाठ मिला हुआ है, इसमें बड़ी अचल స్థిర్యం బుద్ధి चाहिए. ఈ జ్ఞాన మార్గంలో మీ బుద్ధి స్థిరంగా ఉండాలి, అచంచలంగా ఉండాలి. ఈ డ్రామాలో ప్రతి ఒక్కరికి ఎవరి పాత్ర వాళ్ళకి దొరికింది. జబ్ తక్ అచల్ అడోల్ ఏకరస్ అవస్థ నహి, మీ స్థితి స్థిరత్వం లేకపోతే, అచంచలంగా లేకపోతే తబ్ తక్ పురుషార్థ్ కైసే కరేంగి, మరి ప్రయత్నం ఎలా చేసుకుంటారు? బుద్ధి స్థిరమైతే కదా మీరు పురుషార్థం చేసి. కుచ్ భీ హో, ఏమన్నా కానీ, బల్ తుఫాన్ అయి, ఎలాంటి పరిస్థితులన్నా రాని కాక, పరిస్థితులు నేను తట్టుకోలేను అంటే ఎట్లా అవుతుంది? ఏమన్నాడు బాబు, ఏ పరిస్థితులైనా రాని కాదు, పరంతు స్థిర్యం రావాలి, మన బుద్ధి స్థిరంగా ఉండాలి. ఏమైనా జరిగింది బాబా చూసుకుంటాడు, డ్రామాలో ఉంది జరుగుతోంది అని మనం గట్టిగా ఉండగలం. అది మెయిన్ పాయింట్, అండర్లైన్ చేసుకోండి. వాళ్ళు తుఫాన్ ఆయే పరంతు స్థిర్యం రావాలి. మాయాకి తుఫాన్తో ఢేర్ ఆయింగే, మాయ రకరకాల పరీక్షలు తీసుకొస్తుంది, మీరు రావని అనుకోవద్దు. ఆరు పిచ్చాడి చక్కాయింగ్, అది కూడా మనం చనిపోయేంత వరకు వస్తూనే ఉంటాయి. మనం ఈ శరీరంలో ఉన్నంత వరకు, ఆఖరి వరకు వస్తూనే ఉంటాయి. ఎందుకు వచ్చింది అనే ప్రశ్న వద్దనే వాటికి ఒక అంతుండదు. ఎవరైనా కొంచెం గట్టిగా కోపడ్డారు, మనం అది ఏదైనా డిస్టర్బెన్స్ అయింది, దానికోసం అలజడి అయిపోతారు చాలా మంది. అలజడి కావద్దు అంటున్నాడు బాబు. అలా అయితే మీ బుద్ధిలో స్థిరత్వం ఎక్కడ ఉంటుంది? మీ బుద్ధి నా దగ్గర ఎట్లా ఉంది? భగవంతుడికి ఇచ్చిన బుద్ధిని మనం ఈ యొక్క వ్యర్థమైన విషయాల్లో పోనిస్తున్నాం కదా. పోనిస్తే ఏమవుతుంది? అదిగో నన్ను ఎవరు అర్థం చేసుకోరు, నేను ఇట్లా డిస్టర్బ్ అయిపోయాను, అలా చేస్తారు వీళ్ళు, అలా ఇలా చేసేవాళ్ళు చేస్తారు, చేయని. కానీ మనం ఎలా ఉండాలి? నరసింహ ఎలా ఉండాలి? స్ట్రాంగ్, దృఢత్వం ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు అది నేర్చుకోవాలి. టీచర్ కానీ స్టూడెంట్ కానీ అదే నేర్చుకోవాలి. ఇక్కడ ఏది రాదనుకున్న వీళ్ళే సంగమయంలో అనరాని మాటలు అంటారు, అనరు అనుకోదు. ఎప్పుడు అనని వాళ్ళు కూడా అంటారు, ఎప్పుడు ప్రేమ చూపించని వాళ్ళు కూడా ప్రేమ చూపిస్తారు. రెండు పక్కల ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగని వాళ్ళ ప్రేమలోనూ పడేది లేదు, వాళ్ళ తిట్లలో వాళ్ళ పరిస్థితుల్లో కూడా పడేది లేదు. బస్ ఏమైనా జరిగింది, బాబా ఉన్నాడు, బాబా హై బాబా హై. అందుకే బాబా చిత్రం ఒకటి పెట్టుకోండి. బాబా అంటే మైమూనా అంటాడు బాబా, చిత్రం ఉంటుంది పెట్టుకోండి. చిత్రం పెట్టుకుంటే లాభం లేదు. చూడండి, చింతామత్ కరో వచ్చి అంటాడు బాబా. మీరెందుకు చింతపడుతున్నారు? రామా ఆయన సూత్రధారి అయిన కదా, మీరా ఏమన్నా? ఆ అవస్థ మజబూతి చేయాలి, మన స్థితి స్ట్రాంగ్ ఉండాలి. ముందు ముందు ఇంకా చాలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు నుంచే వాయిస్తున్నాడు, మనకి గట్టి చేస్తున్నాడు. హై గుప్త మెహనత్, ఇదే గుప్తంగా చేయాల్సిన పురుషార్థం. మనం దేని ఏంటి? మన స్థితిని స్థిరంగా పెట్టుకోవడమే గుప్తమైన. అందరూ మెచ్చుకుంటే మనం బాగా ఉన్నామంటే అది విశేషం కాదు. ఎవరేమన్నా కానీ మనం గట్టిగా ఉండాలి. వాళ్ళు మా మాట వింటలేదు, వీళ్ళు మా మాట వింటలేదు, ఈ గోలంతా ఇంటి ఎవరు వినని వినకపోయింది. బాబా అయితే వింటున్నాడు కదా, మరి ఇంకెందుకు? कई बच्चे पुरुषार्थ का तूफान को उड़ाते
కొంతమంది గట్టిగా ప్రయత్నం చేసుకుని ఎలాంటి పరీక్షలు వచ్చినా పక్కకు నెట్టేస్తారు. జితనా తో పాస్ హోగా ఉतना ఊంచి పెట్టాలి, మీ ఇష్టం. ఎంతమంది ఏ విధంగా పాస్ అవుతారో అంత ఉన్నత స్థానం పొందుతారు అంటున్నాడు బాబా. రాజధానిని పదతో బహుత్ అయినా రాజధానిలో పదవులు చాలా ఉన్నాయంట మన కోసం. పోస్టింగ్లు చాలా ఉన్నాయంట. మరి ఏ పోస్టింగ్ కావాలో మీ క్వాలిఫికేషన్ పెంచుకోండి. ఇక్కడ కనుక పోస్టింగ్ కోసం క్వాలిఫికేషన్ కావాలి కదా, ఇక్కడ కూడా అలాగే. అక్కడ సత్యయుగంలో కూడా చాలా పోస్టులు ఉన్నాయి. తెలుసు కదా ఏమేమి పోస్టులు ఉంటాయి, ఏమేమి ఉంటాయి. మహారాజాతో ప్రారంభమై రాజా, మహారాజా, ఇంకా షావుకార్ రాజా, షావుకార్ ప్రజ, ఇంకా ప్రజలు దాసదాసీలు, అన్నింటిలో క్యాడర్సే ఉంటారు. అన్నింటిలో క్యాడర్సే ఉంటారు. ఒక మహారాజానే క్యాడర్స్ ఉంటారు. మిగతా వాటన్నింటిలో కూడా వేరే వేరే. సబ్సే అచ్చే చిత్ర హై త్రిమూర్తి గోళ ఆవిగా. 3 చిత్రాలు చెప్పేశారు. ఇంకే 2 చిత్రాలే ఉన్నాయి. త్రిమూర్తి, చక్రం, జాడ్. ఈ 3 చిత్రాలు అన్నిటికంటే మంచివి అంటున్నాడు. ఆ 3 పట్టుకుంటే అంత జ్ఞానం చెప్పేయాలి. షురుకే బనే హుయే, మొదట్లో ఇవే తయారు చేయించాడు బాబా. విలాయత్ మే సర్వీస్ కే లియే భీ యే 2 చిత్రం లే జానే చాహియే. విదేశాలకు కూడా ఈ 2 చిత్రాలు తీసుకెళ్ళాలి. ఏది? అల్పవృక్షం, స్వదర్శన చక్రం. 2 చిత్రాలు తీసుకెళ్ళొచ్చు అని చెప్తున్నాడు బాబా. వాళ్ళకి చెప్పాలి కదా, వాళ్ళకి మన కల్చర్ ఉండదు కదా. అందుకని ఈ 2 చిత్రాలు విదేశాలకు కూడా తీసుకెళ్ళొచ్చు అని. ఇన్ పర్ హీ అచ్చి రీతి సమజ్ సకేంగే. వీటి మీద చక్కగా అర్థం చేసుకుంటారు. అప్పుడు క్యాన్వాస్ క్లాత్ ఉండేది. ఇవన్నీ ఇట్లా ఈ ప్రింటింగ్లు, ఆ ప్రింటింగ్లు ఏమీ లేవు అప్పుడు. ఈ ఆర్ట్లు అవన్నీ ఏం లేవు. ఆ క్యాన్వాస్ దాని మీద గీతలు గీసి చేయించి మన విశ్వరథం దాకా మా అమ్మ కొంతమంది దాదీలు హెల్ప్ తీసుకొని ఇవన్నీ కూడా చేసేవారు అన్నమాట. చేసి బాబాకు చూపిస్తే బాబా కరెక్ట్ చేసేవాడు. ఎక్కడెక్కడ ఏముంది ఏంటి అనేసి వాడు తపస్య ఎట్లా చేశారు అనే జ్ఞానాన్ని మననం చేసి చేసి బాబా ముందు ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేసి పెట్టారు. మనం ఇప్పుడు ఏం కష్టపడుతున్నారా మీరంతా? ఆరాంగా ఆయన తయారు చేసిన వాటిని పట్టుకొని వెళ్ళాడకుండా అవి కూడా పట్టించుకోం. ఏం కష్టం లేదు మనకి. ఆయిస్తే ఆయిస్తే బాబా जो चाहते हैं वो चित्र कपड़े पर हो. మెల్లమెల్లగా బాబా ఏమని ఎలా అనుకున్నాడో అలా చిత్రాలని ఒక క్యాన్వాస్ క్లాత్ మీద చేసి అవి బంతే జాయింగి. అప్పుడు చెప్పిన మాట కదా ఇది. అవి కూడా తయారవుతాయి. తుమ్ సమझाएंगे कि ये कैसे स्थापना हो रही है. మీరు చెప్పండి ఏ విధంగా స్థాపన అవుతుందో. तुम भी इसको समझेंगे तो अपने धर्म में ऊंच पद पाएंगे. వాళ్ళకి చెప్పండి. మీరు కూడా అది క్రిస్టియన్ ధర్మం వాళ్ళు కానీ ముస్లిం ధర్మం వాళ్ళు కానీ ఎవరైనా సరే మీరు కూడా దీన్ని అర్థం చేసుకుంటే మీ ధర్మంలో ఉన్నత స్థానం పొందుతారు. అంటే క్రిస్టియన్స్ అనుకో, మీరు క్రైస్ట్తో పాటు ఉంటారు. వాళ్ళకి మెచ్చుకోవాలన్నమాట. క్రైస్ట్ని మెచ్చుకుంటే వాళ్ళు సంతోషపడిపోతారు. ఇవన్నీ అర్థం. ముస్లిం అయితే మీరు మహమ్మద్తో పాటు, మహమ్మద్ గారు ఇబ్రహీంతో ఉంటారు. అంటే అంత గొప్ప స్థానంలో ఉంటారు మీరు ఈ జ్ఞానం అర్థం చేసుకుంటే అని వాళ్ళకి అలా చెప్పగలగాలన్నమాట. అంతేగాని ఈ ధర్మస్థాపకులను చూపించి మీ ధర్మం పనికిరాని, మాది ధర్మం గొప్పది అని ఉల్టా చెప్పారనుకోండి, ఇంకో గొడవలు అక్కడ గుళ్ళల్లో మన వాళ్ళు చిత్రప్రదేశం పెడితే గొడవలు అయ్యేది ఇందుకోసమే అవుతాయి. మనం చెప్పదాకా బాబా అర్థం వేరు, బాబా ఉద్దేశం వేరు. ఈ సర్వధర్మాల్ని ఒక చక్రంలో చూపించాడు. వాళ్ళ సర్వధర్మాల్ని కల్పవృక్షంలో చూపించాడు బాబా. తెలిసిందా? అందుకని అందరూ తన పిల్లలే కదా, అందరూ భగవంతుడి పిల్లలే. మనం చెప్పే విధానంలో కూడా తేడా వచ్చేస్తుంది. మీ ఇష్టం అర్థం చేసుకోవాలి. మనం సరిగ్గా చెప్పకపోతే వాళ్ళందరికీ ఏంటి డిస్సర్వీస్ అవుతుంది. దాంట్లో మన వాళ్ళే ఉంటారు. హిందువులని ఎప్పుడు మన వాళ్ళు కూడా బుర్రలు బాగా కొట్టుకొని నేను కొన్ని కహానీలు చేస్తారు. అసలు ఒరిజినాలిటీ ఏంటో అర్థం కాదనమాట. तुम समझाएंगे कि ये कैसे स्थापना हो रही है. ఈ సృష్టి ఏ విధంగా తయారవుతోంది చెప్పచ్చు. तुम भी इसको समझेंगे तो अपने धर्म में ऊंच पद पाएंगे. చెప్పండి వాళ్ళు. క్రిస్టియన్ ధర్మమే तुम ऊंच पद पाना चाहते हो. క్రిస్టియన్ ధర్మంలో మీరు ఉన్నత స్థానంలో రావాలనుకుంటున్నారా? తో అచ్చి రీతి సమझो, మంచిగా అర్థం చేసుకోండి దీన్ని అని చెప్పండి వాళ్ళు. బాబా ఎంత తెలివి మనకు బుద్ధిని విశాలంగా చేస్తాడంటే, కొంతమంది అయితే మన దగ్గర కూడా శైవులైతే వైష్ణవ ధర్మం మాట్లాడరు, వైష్ణవులైతే శైవ ధర్మం మాట్లాడరు.
ఒకరికొకరు జుట్లు పట్టుకుంటారు, నువ్వు నా పక్కన, నీ గాలి నాకు తగలదు, నా గాలి నీకు తగలదు. ఇట్లాంటి సమయం అన్నమాట. ఈ మేళాల్లో జరుగుతుంటాయి ఇవన్నీ కూడా. अच्छा मीठे मीठे सीखे रहे बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. सर्वे को इस पुरुषोत्तम संगम युग पर, इस पुरुषोत्तम संगम युग पर पवित्र वन స్వయం కా శృంగార్ కర్నా హై. ఈ పురుషోత్తమ సంగమ యుగంలో పవిత్రమై మీ ఆత్మను మీరే అలంకరించుకోవాలి. कभी भी माया की धूल में, कभी भी माया की धूल में लिथड़कर శృంగార్ బిగడనా నహీ హై. ఎప్పుడు కూడా మాయ యొక్క ధూళిలో పొర్లాడి మీ యొక్క అలంకారాన్ని పాడు చేసుకోవద్దు. చిన్నపిల్లలు ఏం చేస్తారు, అప్పుడే ఎంత తయారు చేసి పంపితే బయటకు పోయి మట్టి పూసుకొని వస్తారు. అట్లా అయిపోయింది మన పరిస్థితి. లిథడ్కర్ శృంగార్ బిగడనా నహీ. మీ అలంకారాన్ని పాడు చేసుకోకండి. బాబా ఇన్ని రకాలుగా మంది అలంకరిస్తున్నారు. इस ड्रामा को యథార్థ రీతి సమజ్కర్, ఈ డ్రామాని యథార్థంగా తెలుసుకొని, అంటే గ్రహించుకొని, డ్రామాని యథార్థంగా గ్రహించుకుంటేనే ఏముంటుంది, అప్ని అవస్థ అచల్ అడోల్ స్థిరయం బనాని హై. మీ యొక్క స్థితి అచంచలంగా, ఎలాంటి డోలాయమానం లేకుండా స్థిరంగా తయారు చేసుకోవాలి. ఫస్ట్ డ్రామా మీద మనకు నిశ్చయం ఉండాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడే మీరు మీ స్థితిని స్థిరంగా ఉంచుకోవాలి. కబీబీ మూంజినా నహి. ఈ విషయంలో కన్ఫ్యూజ్ కావాలి, మీకు సందేహం రావాలి దేని మీద, డ్రామా మీద. సదైవ హర్షితురాన, ఎప్పటికీ ఆనందంగా ఉండాలి, సంతోషంతో ఉండాలి. సోచ్ సమజ్కర్, ఏ పని చేసినా ముందు ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఏం తెలియకుండా, అర్థం చేసుకోకుండా ఎలా అంటే అలా వెంటనే ఎమోషనల్లో వచ్చేసి వాళ్ళ నా మాట వింటలేదు, వీళ్ళు నా మాట వింటలేదు, వీళ్ళు ఇలాగా వాళ్ళలాగా, ఇవన్నీ మనం మాట్లాడుకుంటే వేస్ట్ అవుతుంది. మన ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్. సోచ్ సమజ్కర్ హర కర్మ కర్నే, ప్రతి కర్మను చేసేవాళ్ళై పశ్చాత్తాప్ సే ముక్త జ్ఞానీతు ఆత్మభావం. పశ్చాత్తాపడడానికి నుంచి విముక్తి అవ్వండి. ఎలాంటి పశ్చాత్తాపం ఉండకూడదు మనకి. అంటే మనం చేసే కర్మలు ఆలోచించి చేయాలి. మనం ఏ పని చేసినా ఆలోచించి చేయాలి, అర్థం చేసుకొని చేయాలి. అంత ఓపిక ఉందా మనలో? అంత ఓపిక ఉందా? ఏదైనా పని చేయాలంటే వెంటనే టక దాన్ని ఏంటి, అసలు ఈ పని ఏంటి, చేయగలమా లేదా, చేయొచ్చునా చేయకూడదా, బాబాయ్ ఇలా చెప్పాడా, బ్రహ్మ బాబాయ్ అయితే ఇలా చేస్తాడా, ఇన్ని ఆలోచిస్తామా మనం? ఆలోచించాలి. కానీ మన ఎమోషన్ కదా, వికారం కదా, మనలో వికారాలు ఉన్నాయి కదా, అందుకని టక చేసేస్తే దాన్ని పశ్చాత్తాపడాలి. అందుకని మీరు పశ్చాత్తాపం పడకుండా ఉండాలి కోరుకుంటున్నాడు బాబా. పశ్చాత్తాప పడేవాళ్ళు ఇక్కడ కూడా కొంతమంది ఏదంటే అది మాట్లాడేస్తారు, సారీ అంటారు. తర్వాత ఆ సారీకి అర్థమే ఉండదు. అలాంటి వాళ్ళని ఎవరు పట్టించుకోరు. ఏమి పిచ్చోళ్ళు ఊరికే ఇష్టానుసారం మాట్లాడతారు, తర్వాత సారీ చెప్తారు. సారీకి అర్థం లేదు. సారీ ఎవరు చెప్తారు? పశ్చాత్తాపం అంటే వాళ్ళకి పశ్చాత్తాపం కలిగింది, నేను తప్పు చేశానని అర్థమైంది కదా. అలా ఎందుకు చేయాలి బాబా అనేది అంటే మీరు ఆలోచించి అర్థం చేసుకొని ప్రతి పని చేయండి. सोच समझ कर हर कर्म करने वाले पश्चाताप से मुक्त జ్ఞాని తు ఆత్మ. అప్పుడే మీరు జ్ఞానం ఉన్న ఆత్మ. ఊరికే జ్ఞానం చెప్తే జ్ఞానం కాదు, ప్రాక్టికల్గా జ్ఞాని తు ఆత్మ అంటే అర్థం ఏంటి? లైఫ్లో కూడా ప్రాక్టికల్గా ఉన్నప్పుడే వాడు జ్ఞాని తు ఆత్మ.
లేదా ఊరికి జ్ఞానం చెప్పేవాళ్ళు అయినంత మాత్రాన వాళ్ళు జ్ఞానితో ఆత్మ కాదు. ప్రతి కర్మని కూడా మనం ఎలా చేయాలి, ఆలోచించి అర్థం చేసుకొని చేయాలి. అప్పుడు మనకు బాధ అనిపించదు. ఎవరు అవతల వాళ్ళు ఏమన్నా అనుకోండి, మనం చేయొచ్చునా లేదా అనేది మనకు అర్థం కావాలి. దునియా మే భీ कहते हैं पहले सोचो फिर करो. బయటపడి కూడా చెప్తారు, ముందు ఆలోచించు తర్వాత చెయ్యి. जो सोच कर नहीं करते, ఆలోచించి చెయ్యరనుకో, కర్కే ఫిర్ సోచితే హై, చేసి మళ్ళీ ఆలోచిస్తారనుకో, చేసిన తర్వాత తప్పకుండా ఆలోచన వస్తుంది కదా. తో పశ్చాత్తాప రూపంగా చేసి మనం దాన్ని ఆలోచించామనుకోండి, దానికి పశ్చాత్తాపమే మిగులుతుంది. ఏం మిగలదు, ఏం లాభం. అప్పుడు నేను చేశాను ఒక పని, అది తప్పే జరిగింది అనుకో, బాధపడతాను, అయ్యో నా వల్ల తప్పు జరిగింది, తప్పు. ఎంత టైం వేస్ట్ అయింది, ఎంతమంది సంకల్పాలు నడిచింది, ఎంత వాతావరణం చెడిపోయింది, అవుతుంది కదా. అందుకని సోచితే హైతో పశ్చాత్తాప రూపం, పీచే సోచన ఏ పశ్చాత్తాప రూపం. చేసిన తర్వాత ఆలోచించు, చేసిన తర్వాత ఆలోచించడం అంటే అది పశ్చాత్తాపము. అంటే మనం తప్పు చేశాము, బాధపడుతున్నాము. పశ్చాత్తాపం అంటే కూడా పనిష్మెంటే కదా, పనిష్మెంటే కదా. ఎక్కడో పనిష్మెంట్ తీసుకునే తర్వాత ఇక్కడ కూడా పనిష్మెంటే. మనం పశ్చాత్తాప పడుతున్నామంటే పనిష్మెంటే. మనకి చూడండి, మన సంస్కారం ఎంత కఠినం ఉంటుందంటే మనుషులకి ఇష్టానుసారం చేసేస్తాం, ఇష్టానుసారం ప్రవర్తిస్తాం. సారీ సారీ నాకు అర్థమైంది. ఎప్పుడు నువ్వు సారీ చెప్తే అవతల వాడు బాధపడాల్సింది బాధపడ్డారు, జరగవలసిన టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఎన్ని రకాలుగా వేస్ట్ అవుతుంది, మనం ఆలోచించాలి. ఇదే ఆలోచించాలి. బ్రహ్మ బాబా మనకు ఎలా, మన ముందు ఎగ్జాంపుల్ ఉన్నాడు. బ్రహ్మ బాబాకి అయితే ఎవరు ఎగ్జాంపుల్ లేరు. ఇప్పుడు ఆయన మన ముందు ఎగ్జాంపుల్. ఆయన ఎంత ఓర్చుకున్నాడు, ఎంత నేర్పించాడు, మనం ఏం చేయాలి అనేది మనం కూడా తెలుసుకోవాలి. ఏ జ్ఞానితో ఆత్మక గుణే ఏంటి, పహిలే సోచన, ముందు ఆలోచించడం అనేది జ్ఞానం ఉన్న ఆత్మల యొక్క లక్షణము. అని కొంతమంది ఏమంటారు, అనాలోచితంగా జరిగిపోయిందండి, అనాలోచితంగా వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అట్లెట్లే జరుగుతుంది మీకు ఇష్టం లేకుండా అనాలోచితంగా. द्वापर कलयुग में तो अनेक प्रकार के पश्चात्ताप ही करते रहे. ద్వాపర యుగ కలియుగాల్లో అయితే మీరు ఎన్నో రకాల పశ్చాత్తాప పడుతూ వచ్చారు. అన్ని తప్పులే జరిగాయి కదా మన వల్ల. ఆ రెండు యుగాలు అన్నీ చేశాం. లేకిన్ ఇప్పుడు సంగమయుగం కదా, अब संगम पर ऐसा सोच समझकर संकल्प व कर्म करो. మీ ఆలోచన కానీ మీ కర్మ కానీ ఆలోచించి మీరు నిర్ణయం తీసుకుని చేయాలి. సంగమయుగంలో అలా చేయదు. సత్యయుగంలో త్రేతాయుగంలో ఇవన్నీ లేవు. ద్వాపర కలియుగాల్లో మనము ఏం చేశాము, ఆలోచన లేకుండా ఇష్టానుసారం పనులు చేశాం. కానీ ఇప్పుడైనా సంగమయుగంలో ఆలోచించి చేయండి. जो कभी मन में भी एक सेकंड भी పశ్చాత్తాప నా हो, మీరు చేసే పనికి మనసులో ఒక క్షణం కూడా పశ్చాత్తాపం కలగకూడదు. అలా చేయండి. అంటే మనకు కొంచెం కూడా బాధ అనిపించదు. మనం చేసే పనులు మనకు బాధ అనిపించదు. ఎవరికో బాధ అనిపించడం అది తర్వాత సెకండ్. ముందు మనకు కూడా బాధ అనిపిస్తుంది మనం చేసే పనులు కొన్నిసార్లు. తప్పు కహింగే జ్ఞాని ద్వారా, అప్పుడే మీరు నిజంగా జ్ఞానం ఉన్న ఆత్మలు అనుకుంటాను అంటున్నాడు. లేకపోతే ఊరికే ఆత్మ పరమాత్మ జ్ఞానం చెప్పినంత మాత్రం వాడి జ్ఞానితో ఆత్మ కాదు. స్లోగన్ रहम दिल बन, सर्व गुणों और शक्तियों का दान देने वाला ही मास्टर दाता है. रहम दिल बन, दया हृदయంతో సర్వ గుణాలు శక్తుల యొక్క దానం చేసే వాళ్ళే మాస్టర్ దాత. अच्छा पॉइंट. పరోపకార్ కి భావన రఖ్, అందరి పట్ల మీరు పరోపకార భావన పెట్టుకోండి. అందరికి మంచి చేయాలి అనే భావన మీరు పెట్టుకోండి. ఆత్మకి గుణం కోయి దేకో, ఆ ఆత్మలో ఉన్న క్వాలిటీని చూడండి. ఆత్మలో ఉన్న క్వాలిటీని చూడండి.
किसी की कमजोरी व अवगुण को देखते भी ఎవరిలోని బలహీనత చెడు చూసినా గాని బలహీనత గాని చెడు గుణం గాని చూసినా గాని अपनी शुभ भावना से सहयोग की कामना से వాళ్ళకి ఏదో విధంగా సహకరించాలి అనే కోరికతో उस आत्मा को भी गुणवान बनाने की शक्ति दान करो ఆ ఆత్మను కూడా గుణవంతులుగా చేసే శక్తిని ఇవ్వండి किसी की कमजोरी व अवगुण को देखते देखते भी अपनी शुभ भावना से सहयोग की कामना से उस आत्मा को भी गुणवान बनाने की शक्ति का दान करो यही है परोपकार करना इसे परोपकार अच्छा ओम शांति మీ అందరికీ తెలుసు రేపు సాయంకాలం ఇంపీరియల్ గార్డెన్కి అందరూ వెళ్ళాలి